కేటీఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాండాచార్య ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధుని విశిష్టత, బుద్ధుని యొక్క బోధనలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మొదట గౌతమ్ బుద్ధుని చెప్పడానికి పూలమాల వేసిన బ్రహ్మాండాచారి అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శాంతియుత మార్గంలో నడచాలని చెప్పి గౌతమ్ బుద్ధుడు తన బోధనలో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కోపం వినాశనానికి కారణం అవుతుంది కాబట్టి చేతనైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కోపాన్ని తగ్గించుకొని మంచి మార్గంలో ప్రయాణించాలని చెప్పి జీవితంలో ఏమీ లేదని, ఏది శాశ్వతం కాదని చెప్పి గౌతమ్ బుద్ధుడు తన బోధన ద్వారా తెలియజేయడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మాండాచారి మీ అందరికీ తెలియజేస్తూ గౌతమ్ బుద్ధుని బోధనలు 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని చెప్పి బ్రహ్మాండాచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాండాచారి కృతజ్ఞత. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. గౌతమ్ బుద్ధుడి గురించి తెలియజేయండి బ్రహ్మానందాచార్య గారు. చాలా మంచి క్వశ్చన్ అడిగినావు వంశీ. వాస్తవంగా వచ్చేసి గౌతమ్ బుద్ధుని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండాచార్య అంటాడు. ఎందుకంటే ఆయన దేశానికి రాజైన రాజరికాన్ని త్యాజించి ఒకే మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే సన్యాసత్వం స్వీకరిస్తాడు. సన్యాసత్వం స్వీకరించిన తర్వాత మనిషిని గురించి ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాలని, నువ్వు ఒక కుంటివాడిని చూడు, ఒక గుడ్డివాడిని చూడు, ఒక రోగస్తుని చూడు, నువ్వు రేపు కూడా నీకు ఆ పరిస్థితులు రావచ్చు, నువ్వు మంచి మార్గంలో ప్రయాణిస్తే నీ జీవితం కూడా బాగుంటుందని చెప్పిన గొప్ప మహాత్ముడు గౌతమ్ బుద్ధుడు. ఆయన బోధనలను గురించి 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీ బ్రహ్మాండాచారి కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వేణు సార్. కోపం వల్ల జరిగే నష్టాలు ఏంటి సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగినావు వేణు. ఎందుకనంటే కోపం వలన మనిషి వినాశనానికి కారణం అవుతాడని చెప్పి గౌతమ్ బుద్ధుడు తన బోధనలో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనం కోపం పెంచుకున్నామంటే మనం ఆ వ్యక్తిని గురించి నిరంతరం ఆలోచించడం వల్ల మన మనసు పక్క పనికి పోకుండా ఆయనకు బాడొక్కించినట్లు ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ మంచిలో నీకు చేతనైనంత వరకు రాజీ మార్గంలో శాంతియుతంలో సమస్యను పరిష్కరించుకొని నువ్వు బాగున్నావో, కోపాన్ని జయించినావో అప్పుడే నువ్వు ఆరోగ్యకర జీవనం సాధించవచ్చు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు అంటాడు. కానీ ఈ కాలంలో కోపం వలన బీపీ, గ్యాస్ జబ్బులు తదితర రోగాలు, గుండె జబ్బులు తదితర రోగాలు పెరిగి మనిషి వినాశనానికి కారణమవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతియుత మార్గంలో మీరు సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి బ్రహ్మాండాచారి కోరుతూ ఆ రోజుల్లోనే గౌతమ్ బుద్ధుడు కోపం యొక్క విశిష్టత గురించి మనకందరికి కూడా తెలియజేసినాడని చెప్పి మీ బ్రహ్మాండాచారి అంటాడు. శాంతి వల్ల లాభాలు. చాలా మంచి క్వశ్చన్ అడిగినావు గణేష్. వాస్తవం వచ్చేసి శాంతియుత మార్గం ద్వారా మొత్తం ప్రపంచాన్ని జయించవచ్చు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు అంటాడు. శాంతి మార్గంలో నువ్వు ప్రయాణించడమే కాకుండా భక్తి మార్గాన్ని నువ్వు అలవర్చుకున్నావు అనుకో, నువ్వు నీ మనసు ప్రశాంతత, నీ కుటుంబం ప్రశాంతత ఉంది, నువ్వు మంచి మార్గంలో నడవనీకి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పి గౌతమ్ బుద్ధుడు అంటాడు. అలాగే గౌతమ్ బుద్ధుడు ఒక మాట చెప్తాడు సమాజానికి, ప్రతి ఒక్కరు కూడా శాంతియుత మార్గంలో ప్రయాణించాలా, చేతనైనంత వరకు సత్యం పలకవలను, అసత్యాన్ని విడనాడాలా అని చెప్పి గౌతమ్ బుద్ధుడు తన బోధనలో తెలియజేయడం జరిగింది. అలాగే మనిషి యొక్క జీవితాన్ని విశేషంగా వర్ణించిన ఆయన బోధనలో వర్ణించడం జరిగింది. ఒకసారి ఏమవుతుందని అంటే ఆయన భిక్షాటనకు పోతున్న సమయంలో ఒక ఇంటి దగ్గరికి పోతాడు. పోతే నువ్వు యువకుని కదా, నువ్వు బాగున్నావు, మీకెందుకు భిక్షాటన అని చెప్పి ఆమె విపరీతంగా తిడతాడు. తిట్టేటప్పుడు ఆమె తీసుకొచ్చి భిక్షం వేసేటప్పుడు నాకు మీ భిక్షం వద్దమ్మా అంటాడు. అని పక్కకు వచ్చినప్పుడు ఆయన శిష్య బృందం అడుగుతారు గౌతమ్ బుద్ధుని, ఎందుకు స్వామి ఆమె తిట్టుతోనే నువ్వు కోపగించుకోలేదని అంటే, నేను ఆమె భిక్షం స్వీకరించలేదు, ఆమె తిట్లు కూడా నేను స్వీకరించలేదు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు తెలియజేసినాడు. ఇటువంటి గౌతమ్ బుద్ధుని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతూ యువకులైన వంశీ, శివ, గణేష్ ఈ ముగ్గురు గౌతమ్ బుద్ధుని గురించి నన్ను మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వీడియో వీక్షించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందాచారి కృతజ్ఞత వందనాలతో.